నరసరావుపేట ఏరియా, నర్సీపట్నం ఏరియా, అలాగే ఇక్కడ కోటవర్ల ఏరియా కూడా నీరు వెళ్తూ ఉంటుంది. అంటే గత ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా నేను విమర్శించదలుచుకోలేదు. అథవా నాకు తిట్టి బదులు మనం ఏం చేయాలో ఆలోచించుకోవాలి. వాళ్ళు పట్టించుకోలేదు. ఆఖరికి 7 లక్షల రూపాయలు గేటు పోతే గేటు కూడా వేయడానికి డబ్బులు లేవన్నారు 5 సంవత్సరాల్లో. ఒక పండగ వాతావరణంలో ఇక్కడ గేటు లిఫ్ట్ చేయాలనే ఉద్దేశంతో ముహూర్తం పెట్టడం జరిగింది. మా పెద్దలు పూజ చేసి రాబోయే పంట టైం అంతా కూడా సక్రమంగా వర్షాలు పడుతూ తాండవ నీరు కూడా ఉపయోగించుకొని రైతులందరికీ కూడా మేలు జరగాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ఇప్పుడు గేట్ కూడా మనం లిఫ్ట్ చేయబోతున్నాం. అప్పుడు తాండవ గురించి ఎలాగ ఆలోచన పుట్టిందో మన ఎవరికి తెలియదు, నాకే తెలియదు, మీకే తెలుస్తుంది. పాములాగా శ్రీరామూర్తి నాయుడు గారు ఉన్నప్పుడు, వెంగళరావు గారు మినిస్టర్గా ఉన్నప్పుడు, తంగేడు రాజు ఉన్నప్పుడు వీళ్ళందరూ కలిసి పెద్దలను తీసుకొచ్చి ఇక్కడ చూపించారు. చూపించిన తర్వాత అప్పుడు విత్తనం పడింది ఇక్కడ. అది స్థాయికి వచ్చింది నాలకి. ఇది దీని హిస్టరీ. వాళ్ళకి హిస్టరీ ఏంటంటే ఇంకా చెప్పాను 3 కాన్స్టిట్యున్సీల వరకు వెళ్తుంది నీరు. ఇది సుమారు 51,465 ఎకరాలకి నీరు ఇవ్వాలి. ఈ ప్రాజెక్ట్ ఆఫ్ డిజైన్. అందులో అనకాపల్లి జిల్లాలో 32,689 ఎకరాలు, కాకినాడ జిల్లాలో 18,776 ఎకరాలు నీరు వెళ్తూ ఉంటుంది. కానీ గత 5 సంవత్సరాల్లో ఇది కూడా వెళ్ళలేదు. మన జలాశయం ఎడంకాలువ తీసుకుంటే 19,775 కిలోమీటర్లు పొడవు. ఎడంకాల పొడవు ఈ రిజర్వాయర్ నుంచి 19,775 కిలోమీటర్లు. సారీ 19.775 కిలోమీటర్లు. అలాగే కుడికాలువ తీసుకుంటే 7.7 కిలోమీటర్ల 260 కిలోమీటర్లు. డిస్ట్రిబ్యూటర్లు 5 ఉన్నాయి. దీని పొడవు డిస్ట్రిబ్యూషన్ అంటే పొలాల్లోకి వెళ్ళి కాలువలో, రిజర్వాయర్ కాలువలు వేరు, మళ్ళీ పొలాల్లోకి వెళ్ళి కాలువలో తీసుకుంటే మనకి 269.91 కిలోమీటర్లు పొడవు ఉన్నాయి. దీని ద్వారా రైతు పొలాలకు నీరు వెళ్తూ ఉంటుంది. ఇది తాండవ రిజర్వాయర్ తాలూకు సిస్టమ్. అయితే ఇక్కడ గత సంవత్సరం మనం ఏం చేసామంటే, నేను ఎమ్మెల్యే అయ్యేటప్పటికి పోయిన సంవత్సరం ఎమ్మెల్యే అయ్యేటప్పటికి ఇక్కడ పైసా లేదు. పైసా లేకపోతే ముందు గేట్ బాగు చేద్దామని చెప్పి నా డబ్బులు పోగు చేసుకున్నాం. సత్యనారాయణ కూర్చొని ఆ గేట్ వరకు ముందు సొంత డబ్బులు వేసుకుందాం, ముందు గేట్ ఉంటే కదా నీరు ఉంటుందని చెప్పి పైసలు చేసాం. తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇందాక చెప్పింది మేడం చెప్పారు, విపత్తు నివారణ నిధి అని ఒక నిధి ఉంటుంది. ఎక్కడైనా విపత్తులు వస్తే ఆ నిధి గవర్నమెంట్ వాడుతూ ఉంటారు. అది హోమ్ మినిస్టర్ గారి కంట్రోల్లో ఉంటుంది ఆ డబ్బు అంతా. ఆమె ఏం చేశారంటే, ముందుగా మాట్లాడిన తర్వాత మనం కొంత డబ్బు ఇద్దామండి, ముందు ఆ డబ్బుతో కొంచెం కార్యక్రమాలు చేద్దామని చెప్పి అనుకున్నాం. 2,10,00,000 రూపాయలు ఇచ్చారు ఆ నిధి నుంచి. విపత్తు నిధి. ఎక్కడన్నా విపత్తులు వచ్చినా, వరదలు వచ్చినా, యాక్సిడెంట్లు అయినా ఈ డబ్బు వాడుతూ ఉంటారు. బాబా ఆవిడ తెలిసి చెప్పిన ఆ డబ్బుల్లోంచి మనకు కొంత డబ్బు ఇచ్చారు. దాంతో 2,10,00,000 రూపాయలతోటి 18 పనులు టేకప్ చేసాం అప్పుడు వీళ్ళ ద్వారా. అది ఫస్ట్ మనం చేసిన పని. తర్వాత ఏమైందంటే, అదేవిధంగా మరొక మెయింటెనెన్స్ గ్రాంట్ అని ఒక గ్రాంట్ ఉంది. వాళ్ళతో డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ఒప్పించి, గవర్నమెంట్ ఒప్పించి
4,20,00,000 తెచ్చాం. ఆ డబ్బులతో 57 పనులు మంజూరు చేసాం మన రిజర్వాయర్కి. వీటిలో 30 అత్యవసరమైన పనులు ఇప్పటికే పూర్తయిపోయాయి. మిగిలిన ఆన్ గోయింగ్ వర్క్లుగా ఉన్నాయి. అది కాకుండా ప్రత్యేకంగా నాతవరం మండలంలో ఎడమ కాలువకి 11.5 కిలోమీటర్ల పొడవున డీసిల్టింగ్ పనులు. డీసిల్టింగ్ అంటే మట్టి తీయడం. డీసిల్టింగ్ పనులకి 1.50 కోట్లు. అలాగే విధంగా గ్రామాల్లో ఫీల్డ్ ఛానల్స్ అంటే డీసిల్టింగ్ పనులకి 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 60 ఛానల్స్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం పూర్వం చేసిన పనులు మొత్తం గత ఏడాది, అంటే ఈ ఏడాది కాదు, పోయిన ఏడాది గతంలో ఇప్పుడు వరకు మనం మేడం గారు ఇచ్చిన డబ్బులు కానీ, లేకపోతే డిపార్ట్మెంట్ ఇచ్చిన డబ్బులు కానీ, గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు కానీ ఇవన్నీ తీసుకుంటే ఇప్పటికీ 8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇది కాకుండా మళ్ళీ ఉపాధి హామీ పథకంలో మనం చెరువులు తవ్వుతాం కదా, కూలీలు లేడీస్ అంతా వెళ్ళి దాన్ని కూడా మనం ఇచ్చామంటే చెరువులే కాకుండా మన కాలువ పనులు కూడా కొంచెం చేయించాం. చెరువు తవ్వడం ఎందుకు, చెరువుతో అలవాటు కొంత అది చేయండి, ఇది కూడా చేయండి, మాకు కలిసి వస్తుందని చెప్తే కొన్ని ప్రాంతాల్లో ఈ ఉపాధి హామీ పనుల ద్వారా కూడా మట్టి తీయించి ఏర్పాటు చేసాం. ఇది ఇక్కడ జరిగింది. అలాగే మీ అందరికీ తెలుసు, పొలాల్లో పచ్చదనం కాపాడుతూ భవిష్యత్ తరాల కోసం తాండవ నీటిని వనరులు సద్వినియోగం చేసుకోవాలన్నదే ప్రభుత్వం తాలూకు లక్ష్యం. ఇందాక పెద్దలు చెప్పినట్టు దీంతో సరిపోదు. ఇవాళ మనకు ఉన్నటువంటి నీరు, ఇప్పుడు ఈ నదిలో ప్రస్తుతం ఉన్న నీరు కెపాసిటీ, ఈ తాండవ కెపాసిటీ ఎంతో తెలుసుకోవాలి. మీకు పిల్లలు చాలా మంది తెలియదు. దీని కెపాసిటీ 4.96 టీఎంసీ నీరు. దేవుడి దేవాల టైంకి వర్షాలు పడి నీరు వస్తే ఫుల్ కెపాసిటీ అయితే 4.96 టీఎంసీ నీరు ఉండాలి. కానీ ప్రస్తుతం మన దగ్గర 2.92 టీఎంసీ నీరే ఉంది. అంటే దీన్ని మేనేజ్మెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఎక్కడ వేస్ట్ అవ్వకుండా, లీకేజ్ పోకుండా చూసుకొని కాపాడుకుంటూ రైతులకు ఉపయోగపడేలా చెయ్యాలి. దాన్నే వాటర్ మేనేజ్మెంట్ అంటారు. నేను చూస్తూ ఉంటాను కొంతమంది పొలాల్లో మీకు కావాల్సిన నీరు కట్టుకుంటారు, బాగుంటుంది. అక్కడికి ఆఫ్ చేయరు, వదిలిసిపోతున్నారు కొంత రైతులు. ఆ నీరు అంతా పోతుంది వేస్ట్గా. నీకెంత అవసరం, పక్క రైతుకు కూడా అంతే కదా అవసరం. పక్క రైతు పోయినా పర్లేదు, పనిపులు బాగుండాలి. 3 రోజులు కంటిన్యూగా తుఫాను అవుతుందని చెప్పి అనౌన్స్ చేశారు. అలాంటప్పుడు తుఫాను పడుతున్నప్పుడు గేట్లు మొత్తం ఎత్తేవద్దు, ముహూర్తానికి కొంత చెప్తండి. ఆ నీరు కలిసి ఒక నిజంగా తుఫాను పడుతుంది కానీ ఆ నీరు కలిసి వస్తుంది కదా మనకి. ఈ నీరు పాడు చేయాలా, ఇది దాచుకోవాలా. ఈ సంవత్సరం మళ్ళీ ఆ ఇరిగేషన్ మినిస్టర్ రామానాయుడు గారు దానికి మనం వచ్చారమ్మా, నర్సీపట్నం అడిగాను. కనీసం ఒక 20 కోట్లు ఇవ్వండి మాకు ఈ సంవత్సరం. 20 కోట్లతోటి అక్కడ లైనింగ్లు కానీ లేకపోతే అక్కడ లీకేజీలు కానీ చేస్తామని చెప్పి అసలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. అది కూడా వస్తే ఈ సంవత్సరం అది కూడా చేస్తే కొంచెం ధైర్యంగా రైతులు ఉండడానికి ఒక చక్కటి అవకాశం ఉండదని చెప్పి మీ అందరికీ మనం చేస్తాను. మరి మీరు నేను కలిసి వేరే అసెంబ్లీ ఉంది కాబట్టి అసెంబ్లీలో మనం మాట్లాడి ఆ 20 కోట్ల రూపాయలు తీసుకొస్తే చాలా మటుకు చిన్న చిన్న పనులు ఇప్పుడు పూర్తి పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నానండి. రెండోది, ఈ సంవత్సరం నేను వేయలేకపోయాను. ఎందుకు వేయలేకపోయిన కారణం ఉందని చెప్పాను మీకు. అది పంచాయతీరాజ్ రోడ్డు అమ్మా, సారీ ఇరిగేషన్ రోడ్డు, ఈ డిపార్ట్మెంట్ రోడ్డు. ఈ డిపార్ట్మెంట్ గేట్ పోగేటకే డబ్బులు లేవు. ఆ రోడ్డు ఏమవుతారు అంటే నేనేం చేశానంటే రేట్ అయినా పర్వాలని చెప్పి మొత్తం నాతవరం ధరించి ఇక్కడ వరకు ఈ రోడ్ని ఆర్ఎన్బికి మార్చారు. జీవో కూడా వచ్చింది. ఈ సంవత్సరం ఆ జీవో ప్రకారం డబ్బు వస్తుంది. ఆ డబ్బుతో మొత్తం ఆర్ఎన్బికి అప్ ఆర్ఎన్బికి అయితే డబ్బులు ఎక్కువ ఉంటాయి. మొత్తం 8 కోట్లు అవుతుంది రోడ్డు వేయడానికి. 8 కోట్ల రూపాయలు గవర్నమెంట్ వస్తుంది. ఈ సంవత్సరం రోడ్డు కూడా అయిపోతాము. తర్వాత ఈ రోడ్డు మళ్ళీ ఇటుపక్క ఇదంతా గొలుగొండ మండలం అమ్మ.
ఆ మండలం వెళ్ళాలంటే వీళ్ళంతా నర్సీపట్నం నుంచి వెళ్ళాలా. అంటే కొండ నుంచి రోడ్డు కూడా వేయించాను నేను. అది తిరగాల ఎన్ని పనులు ఉన్నాయి, అయినా సరే అలాగే రావాలమ్మా అని చెప్తే ఆమె కూడా ఫోన్ చేశాను నాకు వస్తానండి అని. ప్రత్యేకంగా చౌదరి శివసాగర్ నుంచి వచ్చి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మేడం గారు, అనిత గారికి, ఉమేష్ గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ముహూర్తం టైం అయింది, ముహూర్తం చేసిన తర్వాత ఆవిడ కూడా బయలుదేరారు కాబట్టి